టాలీవుడ్ లో నటిస్తూనే బాలీవుడ్ లోనే అవకాశాలు అందుకుంటుంది ప్రగ్యా జైస్వాల్. సంక్రాంతి హిట్ చిత్రం డాక్ మహారాజ్ లో ప్రగ్య కథానాయికగా నటించిన సంగతి మనందరికీ తెలుసు. ఇందులో గర్భిణీ పాత్రలో అద్భుత నటనతో అయితే ఆకట్టుకుంది. ఇక తాజా ఇంటర్వ్యూలో సంక్రాంతి హిట్ డాక్ మహారాజ్ హిందీ రీమేక్ లో దొంగ పాత్రలో నటించడానికి సరైన నటుడు ఎవరు అని ప్రగ్యా జైస్వాల్ అడిగారు. ఎలాంటి సంకోచం లేకుండా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరిపోతారని ప్రగ్య అయితే చెప్పింది. బందిపోటుగా అతడు సూటబుల్. ఈ చిత్రంలో గుర్రపు స్వారీ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. హార్స్ రైడింగ్ లో సల్మాన్ సార్ నిపుణుడు. ఆయన నిజంగా ఆ పాత్రకు ప్రాణం పోస్తారు అని ప్రగ్య నమ్మకంగా చెప్పింది. ఇక ప్రగ్య జైస్వాల్ ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ తో నటించిన కిసీకి బాయ్ కిసీకా జాన్ చిత్రంలో అయితే నటించింది. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవడం నిరాశపరిచింది. అదే సమయంలో ఎన్బికే సరసన అఖండ చిత్రంలో బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ కెరీర్ పరంగా ఇవేవి తనకు ఆశించిన మైలేజ్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి డాక్ మహారాజ్ రూపంలో ప్రగ్యకు చక్కని హిట్టునిచ్చింది ఎన్బికేనే. అతడి సినిమాని సల్మాన్ కి రిఫర్ చేయడం ద్వారా ప్రగ్యకు మరో ఛాన్స్ దక్కుతుందేమో వేచి చూడాలి. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ లో అయితే నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 ఈద్ సందర్భంగా అయితే విడుదల కానుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న సికిందర్ కి షాజిద్ నిర్మాత. దాదాపు ఒక శతాబ్దం తర్వాత నిర్మాత షాజిద్ నదియావాలాతో సల్మాన్ ఖాన్ తిరిగి సినిమా అయితే చేస్తున్నారు. మరి ఈ చిత్రంలో రష్మిక మందన, కాజల్ అగర్వాల్, సత్యరాజ్ తదితరులు అయితే నటిస్తున్నారు.